వన్ మోర్ డైరీలో పౌడర్ అయితే ఎక్కువైంది కదా, ఏం లేదు అట్లా అనిపిస్తుంది అంతే. స్వెట్టింగ్ అయితే వస్తుంది. మేమైతే ఇప్పుడైతే మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం. మ్యారేజ్ నేను అయిపోయింది, షార్ట్ అయితే పెట్టాను కదా, ఆ రిసెప్షన్కి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు సత్పల్లోనే ఫంక్షన్ హాల్లో రిసెప్షను. సో ఇంకా అందుకని ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం. నాప్కిన్ నువ్వు పడేస్తుంది, నా బ్యాగ్లో పెట్టుకుంటావు. ఏది చూడు పౌడర్ ఒకసారి చూపించు. పాప అయితే చూడండి, చూపించు. పాపనైతే ఇలా రెడీ చేశాను అనమాట. అంటే ఎప్పుడు రాఖీకి అయితే తీసుకున్నాను కదా ఈ ఫ్రాక్, అదైతే కూడా మొన్న టీచర్స్ డేకి అయితే కట్టుకున్నాను కదా ఈసారి, ఇంకా అదే కట్టుకున్నాను అనమాట. ఇంకా మేమైతే సింపుల్గా అయితే ఇలా రెడీ అయ్యాము. వీడికైతే న్యూ షర్ట్ అయితే తీసుకున్నాము, కొత్త షర్ట్ అయితే తీసుకున్నారు మా సారు. అయితే చూడండి మిషో ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నారు. అయితే ఐరన్ బాక్స్ అనేది పాడైందని చెప్పాను కదా, ఇంకా అందుకని ఐరన్ చేయడం ఏమీ లేదు. షర్ట్ అయితే కొనుక్కుంటా అంటున్నారు మధ్యలో, చూద్దాం కొంటారో ఖచ్చితంగా. మాకేస్తారా వాచ్ పెట్టుకున్నా, ఛార్జింగ్ పెట్టా వద్దా. మేమైతే మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం. మా సార్ అయితే ఎప్పుడు సింపుల్గా ఉండడానికి ఇష్టపడతారు, మేమైతే హెవీగా ఉండాలని ఇష్టపడతారు, ఆయన మాత్రం సింపుల్గా ఉండడానికి ఇష్టపడతారు. నాప్కిన్ నీకు ఇచ్చా, నువ్వైతే నేను బ్యాగ్లో పెడతాను, పడేస్తా. లంచ్ చేసినప్పుడు కావాలిగా. ఫ్లవర్స్ అయితే తెమ్మంటే ఈ ఫ్లవర్స్ తెచ్చారనమాట. అటు ఇటు కాకుండా నాకు కూడా, నాకైతే లాంగ్ పెట్టుకుంటే మాత్రం నాకు లాంగ్ కావాలి, కానీ లాంగ్ రాదు, ఏం అడ్జస్ట్ అయితే. ఫంక్షన్ హాల్ దగ్గరకు అయితే వచ్చేసారు. ఇంక ఇక్కడ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా చూసారు కదా మా నిత్య అయితే మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, మన షార్ట్స్ మన వీడియోస్లో అందరూ చాలా చోట్ల అయితే ఉంటుంది. ఇంక ఇక్కడైతే మా కుమారక్క, నెక్స్ట్ ఇంకేమైతే మా చిన్న ఆంటీ అనమాట, చిన్న ఆంటీ ఇంకా సుకన్య అక్క హాయ్ చెప్తున్నారు. ఏదో చెప్తుంది మా కుమారక్క అయితే, ఇంకా సందరే అనమాట. ఇంకా అందరినీ పలకరించి ఇంకా ఫుడ్ అయితే తినడానికి అయితే వెళ్తున్నాం. లంచ్ అయితే చేయడానికి వెళ్ళాము. ఇక్కడ చూడండి వీడియో క్లిప్ అయితే మా నిత్య అయితే తీస్తుంది, కానీ ఇక్కడ నాకు ఇస్త్రాక్ అయితే లేచిపోతుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఇంకా వడ్డించలేదు, స్వీటు బజ్జీ, అట్టికాయ బజ్జీ అయితే వేశారు. ఇంకా అందుకనేసి ఇంకా లంచ్ వడ్డించలేదు కదా, అందుకని అయితే లేచిపోతుంది అనమాట విస్తరాకు. ఇంకా కొంచెం షూట్ చెయ్యి అంటే ఇంకా మా నిత్య అయితే కొంచెం క్లిప్ అయితే తీస్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇంకా లంచ్ చేసేసి వచ్చి ఇక్కడైతే కూర్చున్నాం. ఇంకా ఇక్కడ రిసెప్షన్ అయితే జరుగుతుంది. ఇదైతే పెళ్ళి అయితే వేరే ఊర్లో జరిగింది అనమాట, చర్చిలో జరిగింది. అల్లిపెళ్ళి అని మా దగ్గరలో ఉంటుంది అనమాట. అల్లిపెళ్ళి చర్చిలో అయితే మ్యారేజ్ అయితే జరిగింది. ఇంకా మ్యారేజ్కి అయితే వెళ్ళలేదు మేము. నెక్స్ట్ ఇక్కడ రిసెప్షన్ అయితే సత్పల్లోనే లోకల్లోనే జరిగింది. ఇంకా రిసెప్షన్కి అయితే అటెండ్ అయ్యా అనమాట. పెళ్ళి కొడుకు ఏమవుతాడంటే మేనల్లుడు అవుతాడు నితిన్. ఇంకా ఇక్కడైతే మా చింతల్లి మా వేద అయితే మీకు అందరికీ తెలుసు కదా, ఇంకా మా వేదాన్షిత మా ప్రియాంశిత ఇద్దరైతే చూడండి సేమ్ ఇంకా ప్రాజెక్ట్స్ అయితే వేశారు. ఇంకా నేనైతే ఇంకా అలా కూర్చొని ఇంకా వచ్చిన వాళ్ళందరినీ ఇంకా అలా వీడియో అయితే తీస్తూ ఉన్నా. ఇంక ఇక్కడైతే మా పెద్ద వదిన మా జవలొదిన మాట. ఇంకా మేమైతే ఎలా ఉంటామైతే ఒక వదిన మరదల్లా ఉండం అనమాట. మేమైతే సిస్టర్స్లా ఉంటాం, అంత బాగుంటారు అనమాట మా వదిన వాళ్ళు నాతో బాగుంటారు. ఇంకా తర్వాత కాసేపు ముచ్చట్లు పెట్టిన తర్వాత ఇంక మేమైతే వెళ్ళి ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఆశీర్వదించి వాళ్ళకైతే అక్షింతలు అయితే వేసాము. ఇంక వేసి ఇంక ఇక్కడ కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నాము. ఇంకా చూడండి ఇక్కడ వీడియో అయితే మిస్ అయింది. ఇక్కడ కిషోర్ మా బ్రదర్ అనమాట హాయ్ చెప్తుండు, ఏదో చెప్తుండు. కిషోర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ, మౌనిక మా వదిన, ఇంకా అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే వచ్చారు. ఇంక ఇక్కడ అయితే చూడండి ఇంకా భవానీ మా సతీష్ అన్న తెలుసు కదా అందరికీ, తనకైతే ఛానల్ కూడా ఉంది. మా సతీష్ అన్న ఛానల్ కూడా ఉంది, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. మళ్ళీ మీకు ఎవరికైనా తెలియదు అంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా వాళ్ళ ఛానల్ నేమ్ అయితే చెప్తాను.
ఇంకా వాళ్ళైతే ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇప్పుడు పెళ్ళికొడుకు ఎలా అంటే ఇప్పుడు మా సతీష్ అన్న ఉన్నాడు కదా, గోపమ్మ తెలుసు కదా మీకు అందరికీ. మా సతీష్ అన్న వాళ్ళకి సొంత బ్రదర్ అన్నమాట. సతీష్ అన్న వాళ్ళ నాన్న, ఈ పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న ఇద్దరు అన్నదమ్ములు. సతీష్ అన్న వాళ్ళకైతే సొంత బ్రదర్ అన్నమాట. ఇంకా అలా అయితే వాళ్ళైతే ఇంకా అక్కడ దిగుతున్నారని చెప్పేసి అన్నదమ్ములు ఇద్దరు ఫొటోస్ దిగుతున్నారు. మంచిగా స్టిల్స్ ఇస్తున్నా అని చెప్పేసి నేను కవర్ చేద్దాం గుర్తుగా ఉంటుంది కదా అని ఇంక ఇక్కడైతే నేనైతే కవర్ చేస్తున్నాను అనమాట. నేనైతే వీడియో తీశాను, ఫొటోస్ కూడా తీశాను. వాళ్ళకైతే తెలియదు నేను తీస్తున్న విషయం. తర్వాత అయితే చెప్పాను. వాళ్ళైతే ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, ఇంకా మీకు అయితే తెలియని వ్యక్తి అయితే ఉండడు, మా సునీల్ మా అల్లుడు అనమాట. ఇంకా మా చింతల్లి ముక్కకి అయితే ప్యాచి పడేసుకుందంట. మా ఇంటి ముందు ఇంటి దగ్గర మా ప్రియాంశిత తెలుసు కదా, ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మీద అయితే పడిందంట. ఆ ముక్కకి అయితే ప్యాచి పడింది. ఆ ముక్క చక్కగా ఎర్రగా ఎంత ముద్దు వస్తుందో, మామూలుగా ముద్దు వస్తుంది ఆ ముక్కు, ఇక ఎర్రగా ప్యాచి పడేసరికి ఇంకెంత ముద్దు వస్తుందో చూడండి. మీకు కూడా ముద్దు వస్తుందో మా చింతలు చూడండి ఎంత అందంగా ఉందో. అక్కడైతే డీజే సౌండ్స్ పెట్టారు, అందుకే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక ఆ డీజే సౌండ్స్కి మా చింతలు ఎగురుతుంది, ఏం డ్యాన్స్ అన్న చేస్తుంది చూడండి. ప్లాజా వేసింది, ఇంకా ఆ ప్లాజా మీద అసలు డ్యాన్స్ చేస్తుంది కదా, మామూలుగా లేదనమాట, రచ్చ రచ్చ చేస్తుంది. ఇంకా అందుకనే సరదాగా క్యూట్ కోటిగా ఉంది చూడండి. ముక్క అయితే చూడండి అప్ప అంటుంది నన్నే. ముక్క అయితే నాకైతే అమ్మ ముద్దు వచ్చింది. నార్మల్గా ముక్కు ముద్దు వస్తుందో లేదో తెలియదు కానీ నాకైతే ఆ ప్యాచ్ చూసేసరికి అమ్మ ముద్దు వచ్చింది నా చింతల్ని. ఇంక ఇక్కడైతే పెళ్ళికొడుకు అయితే ఇంకా మా నితిన్ అయితే ఇంకా పిల్లలందరినీ వేసుకొని అయితే ఇంకా ఫోటో అయితే దిగుతున్నాడు అనమాట. ఇంకా మా పిల్లలందరూ మా వేదాంశిత, ప్రియాంశిత, మా రియాన్షిత, వేదాంశిత, ప్రియాంశిత, రియాన్షిత అనమాట. నెక్స్ట్ చరిత, మా ఈ బ్లూ కలర్ లంగా జాడ వేసుకుంది కదా, ఆమె అయితే మా పాప క్లాస్మేట్ అనమాట, రిలేటివ్సే. చరిత వీళ్ళందరూ ఫొటోస్ అయితే దిగారు. ఇంకా బాగా ఉక్కపోతుంది ఉందని చెప్పేసి నేను బయటకు వచ్చేది కూర్చున్నా.